శనార్థులు పబ్లిక్ వార్తలు చూడనీకి అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాన్రి. ఇయాల్టి జోర్దార్ వార్తలు. మన దేశంలో సినిమా యాక్టర్లు రాజకీయాలకు పోవుడు, రాజకీయ లీడర్లు సినిమాలకు పోవుడు కామన్ ముచ్చట. తెర మీద గదిలే బొమ్మలే రాజాలు వెళ్తారని బ్రహ్మంగారు కూడా చెప్పిండ్రు వెనకట. అట్లా యాక్టర్లు అయినా లీడర్లు ఉన్నారు, లీడర్లు అయినా యాక్టర్లు ఉన్నారు. అయితే దేనికైనా ఫేమస్ అవడం ఇంపార్టెంట్. అట్లా ఫేమస్ అయిన ఒక లీడర్ సారుకు మన తెలుగు ఇండస్ట్రీ తోపు హీరో సినిమాల విలన్గా ఛాన్స్ వచ్చిందట. మరి ఆ ముచ్చటేందో నేను చెప్పుడు కాదు కానీ మీరే నుండ్రి పూరాగా. గాయన ఎవ్వలో కాదు, మన చామకూర మల్లారెడ్డి సారేనుల్లో. పూలమ్మిండు, పాలమ్మిండు, కష్టపడ్డాడు, ఫేమస్ అయిండు. గాలెక్కన మల్లన్న ఇదివరకు ఎన్నడో యాక్టింగ్ ఇరగదీయాల్చింది. పండుగలు, పబ్బాలకు, పెళ్లిళ్లకు, సారు సొంత కాలేజీల జరిగేటి కార్యాలకు మల్లన్న ఎట్లా డాన్సులేస్తాడో ఇదివరకట్లా చూసిరు కదా. గాదే చూసి ఎంతమంది డైరెక్టర్లు ఒక్క ఛాన్స్ అడుగుదామనుకున్నారో తెలియదు గాని లేట్ అయినా లేటెస్ట్గా డైరెక్టర్ హరీష్ శంకర్ సారు మల్లన్న లోపట కళాకారుణ్ణి బయటికి తీద్దామని చూసిండట. అవునట, మళ్ళా మామూలు క్యారెక్టర్ కాదుల్లో, మల్లన్న ఈ స్టైల్కు తగ్గట్టే ఇలన్గా చేయమని కోరిండట హరీష్ శంకర్ సారు. గీ డైరెక్టర్ సార్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటి ఉస్తాద్ భగత్ సింగ్ అనేటి సినిమా చేస్తున్నాడు కదా. కొస్సాకరికి వచ్చింది కావచ్చు తీసుడు గాని తొలుత మల్లన్ననే అడిగిర్రట గా సినిమాల పవనాల మీద పండ్లు కొరికే తందుకు. అంటే గదే విలన్ గా చేసేతందుకు అన్నట్టు. గిదేదో పుక్కట్ల పుకారు ముచ్చట అనుకునేరు. లే, స్వయాన మల్లన్నే చెప్పిండి ముచ్చట. మల్లన్న కోసం మల్లన్న కాలేజీకి పోయి గంట సేపు వెయిట్ చేసిండట డైరెక్టర్ హరీశం సారు. 3 కోట్లు ఇత్తా విలన్ గా చేయమని ఆఫర్ చేసిండట. ఇంకెవలనైతే ఆఫర్ను కండ్లకు అద్దుకుందురు. కానీ మల్లన్న చూడని కోట్ల, మల్లన్నకు రాని యాక్టింగా 3 కోట్లు పవనాల్ సినిమాల ఛాన్సు. ఎవలొదులుకుంటారు చెప్పుర్రే. కానీ మల్లన్న కాదన్నడట. ఎందుకంటే విలన్ గా చేస్తే సినిమా నడిమిట్లొచ్చే ఇరామం దాకా నేను హీరోని కొడతా, ఇరామం అయినాక హీరో నన్ను కొడతాడు, అందుకని ఇలన్గచ్చిన ఛాన్స్ను అద్దనుకున్నాడట సారు. మరి రాజకీయాలలో ఉన్నదేందే మల్లన్న? కొట్టుకునుడు తక్కువగా వచ్చుగానే పొద్దుగాల లేస్తే మైకుల ముంగట గదే కాకా. ఓ, అర్థమైంది సారు. రాజకీయాలల్లో తిట్టి బోరుగొట్టి మళ్ళా సినిమాలల్లో కూడా తిట్టుకునుడేనా అనుకొనుంటావు. గంతేనా? సార్ చెప్పిన ముచ్చటను బట్టి చూస్తే గదే ఉన్నట్టున్నదుల్లా. అంటే యాక్టింగ్కు రెడీగాని విలన్గా చేయడనుకుంటా సారు. గీ లెక్కన రేపు మాపు ఏ డైరెక్టర్ అన్నా తోపు క్యారెక్టర్ ఏదన్నా రాసుకత్తే ముఖానికి రంగేసుకున్న తట్టే ఉన్నాడు మల్లన్న. చూడాలి మరి సారుకు యాక్టర్ అయ్యే బాకీ ఉన్నదో లేదో అనేదిగా. వ్యవసాయం అంటేనే కష్టం, కష్టం అంటేనే వ్యవసాయం, రెండూ తోడబుట్టినోళ్ళ లెక్కనే. ఈ భూమి మీద రైతు పడ్డ కష్టాలు ఎవ్వరు పడరుల్లా. అసొంటి కష్టాలను దాటుకొని దునియాకు బువ్వ పెట్టే అన్నదాత అవుతాడు రైతన్న. ప్రకృతిని కాపాడి పర్యావరణవేత్త అవుతాడు. అట్లనే కొత్త కనిపెట్టుట్ల రైతన్నకు సాటి ఎవ్వలు లేరని అనితట్టు ఎత్తున్నాడు గీ రైతన్న. వారెవ్వా, మస్తున్నది కదా అన్న ఐడియా. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చునోల్లో. తోపు మాస్కు కొనుక్కోవాలంటే మస్తు పైసలు ఖర్చు. అసలు అవి ఏడ దొరుకుతాయో కూడా చాలా మంది రైతన్నలకి తెలియదు. ఉన్నంతలా అపాయం కెంచి అల్కగా తప్పించుకునే ఉపాయం చేసిండు. బండి మీద పెట్టుకునే హెల్మెట్ను పత్తికి మందు కొట్టేటప్పుడు సుతం వాడొచ్చని చూపెట్టిండు గీ శ్రీకాంత్ అన్న. ఆయనది కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సీతానగర్ అనే పల్లెటూరు. పత్తి చిన్నగున్నప్పుడు పురుగుల మందు కొట్టుడంటే ముక్కుకు చిన్న గుడ్డ కట్టుకున్న నడిచిపోతది. కాని పత్తి మనిషెత్తు పెరిగినప్పుడు మందు కొట్టాలంటే సగం మందు కొట్టేటోళ్ళ లోపలికే పోతది. మస్తు కష్టం ఉంటది. అట్లా పత్తి మందులు కొట్టి జీవిడ్చిన రైతన్నలు కూడా చాలా మందే ఉన్నారు. మందు స్ప్రే చేయడం వల్ల ఆ మందు అనేది కళ్ళలో వెళ్ళి ముఖం మీద పడి చాలా సమస్యలను నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. చర్మంపై దద్దులు రావడం కానీ, కళ్ళలో మందు వెళ్ళడం వల్ల మందు కళ్ళు మంట పెట్టడం కానీ జరిగింది. అందుకని ఈసారి నేను ముందు జాగ్రత్తగా హెల్మెట్ ధరించి మందు స్ప్రే చేస్తున్నాను. మనం పత్తిని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అలాగే మన ఆరోగ్యాన్ని కూడా అదే విధంగా కాపాడుకోవాలి అని నేను తోటి రైతులకు నా తరపు నుండి చిన్న విన్నపం. శభాష్ అన్న, మంచి మాట చెప్పినవు. ఇన్నారు కదా రైతన్నలు, పత్తిని చీడపీడలకెంచి కాపాడుడు ఎంత ముఖ్యమో మన పానాలను కాపాడుకునుడు కూడా అంతే ముఖ్యం. మరి హెల్మెట్ల కంపెనీలు స్టాక్ బగ్గా తయారు చేసి పెట్టుకోండి. ఇక రేపు హెల్మెట్లకు గిరాకీ పెరిగినా పెరుగుతుంది. కానీ దునియాల ఎవ్వలు పడని కష్టం పడాలనన్నారైతే, సైంటిస్టులు కనుగొనని ఆలోచనలు చేయాలనన్నారైతే పోండి. అందుకే మన జోర్దార్ తరపున చెప్తున్నాం, మల్లోపారి జై జవాన్ జై కిసాన్. రాష్ట్రం అంతా నీళ్లకు కొదవలేదుల్లా. వానలు వరదలచ్చదాక దంచటాళ్లకు భూగర్భ జలాలు పాతాళంకెంచి భూమండలం మీదకి వచ్చినాయి. చెర్లు అలుగులు వారుతున్నాయి. వ్యవసాయం బాయిలల్లా మీదికెళ్లే నీళ్లు ముంచుకునేటట్టు నిండినాయి.
తాగు సాగు నీళ్లకు ఏడగింత డోకలేదు. కానీ నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ అడవుల దిక్కు కాలి బిందెలతోని రోడ్డెక్కిండ్రు. అన్నలు అక్కలు ఆలస్యం ఎందుకు అచ్చి కూర్చోండ్రి. గాలి బిందెలతోని ధర్నాల కూసోవలసి వస్తుందని, యూరియా కోసం లైన్లల్లా చెప్పులు పాస్బుక్లు పెట్టాల్సి వస్తుందని, కరెంటు కోసం అర్ధమరాత్రులు పొలాలకు పోవాల్సి వస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏ గడియలన్నాడో గాని ఒక్కొక్కటి బరాబర్ అవుతున్నాయోల్లా. రాష్ట్రమంతా సరిపోను వానలు దంచి తాగు సాగునీళ్లకు తిప్పలు ఉండదనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏలువడిలా అధికారులు లీడర్లు పనితనం చేయంగా గుక్కడి నీళ్ల కోసం అమ్మలక్కలు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి కాడ చెంచు కాలనీల తాగేటందుకు బిందెడు నీళ్లు దొరుకుతలేవని ఊరోళ్లంతా శ్రీశైలంపట్నం హైవే మీద బండ్లు పోకుండా అడ్డం కూస్తున్నారు. లేవు సార్, నెలైతుంది రెండు వారాలు అంటుంటారు కానీ నెలైతుంది. పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుగుకి పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేయించుకుంటారు చెంచాలతోని. మా చెంచు కాలనికి గిన్నె నీళ్ళు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచు కాలనికే బుగ్గలు వేయారు సార్. మేము అడుగుతా కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడిగితే వాళ్ళని తననీకి వస్తారు. మీ ఎందుకురా మీకు గుడ్డ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతున్నారు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా వచ్చి ఉపాసం పిల్లల్ని పండపెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటాయి, 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను చెంచుకాలనే 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డావని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటూ లేరు. ఓట్లకైతే ఉరుకొస్తారు. గంతే అక్క, లీడర్లంటే ఓట్లు అప్పుడు వస్తారు. ఊకోకొస్తే పెట్రోల్ ఖర్చు నువ్వు ఇస్తావా ఎట్లా? 2-3 రోజులు నీళ్లు బంద్ అయితేనే చాలా తిప్పలైతది. అసొంటిది వీళ్ళకు నెల రోజులకించి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. పండుగ పూట కూడా నీళ్ల కోసానికి తిప్పలు పడ్డారట. పంచాయతీ సెక్రటరీకి అటుపంటి లీడర్లకు చెప్పినా గోడకు చెప్పినట్టే అవుతున్నదట. చెంచులని చిన్న చూపు చూస్తున్నారు తప్ప పట్టించుకునేటోళ్లే కరువైనరట. ఇక ఇట్లయితే కలవదని కాలి బిందెలతోని రోడ్డెక్కిండ్రు చెంచుకోవాలని జనాలు. తొవ్వకు అడ్డం కూర్చొని నీళ్లు కావాలని జంగు చేసిండ్రు. పోలీసోళ్ళొచ్చి సముదాయించినాక లేచిండ్రట గాని అధికారులదైనా లీడర్లదైనా ఏం పద్ధతి చెప్పుండ్రి? నెల రోజుల సంధి గోసపడుతున్నారంటే అటు దిక్కున్న అధికారులు డ్యూటీలు చేస్తున్నట్టా ఇంకేమన్నా చేస్తున్నట్టా? రేవంత్ అన్న ప్రజాపాలనలా ప్రజలు బిందెడు నీళ్లు దొరకక గోసపడుతున్నారే. జర్రంత జల్దిన తిప్పలు తీర్చి పనులు చేసుట్లా కాంగ్రెస్ వాళ్ళ ముంగట కర్మపాటలు తక్కువ అనేటట్టే చేయబట్టినరోలా కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పుడంతా అప్డేట్ కాలం నడుస్తున్నదిలా. ఆండ్రాయిడ్ ఫోన్లు కదా అప్డేట్ అయినట్టు దినం అప్డేట్ అవుతారు పబ్లిక్. మునుపటి రోజులు కాదు, మునుపటి కథలు కాదు. దొంగలు కూడా అప్డేట్ వర్షన్లనే దొంగతనాలు ఎత్తున్నారు. అట్లనే ఇగో గీవీళ్ళు కూడా ఎట్లా అప్డేట్ అయినరో చూడండి ఓ తాపు మీరు కూడా. తొవ్వ వంటి ఎన్నో బస్సులు పోతుంటే వస్తుంటాయి. కానీ అందులో ఏ బస్సులో ఏ కార్యం నడిపిస్తున్నదో ఎవరికెరక? ఇగో ఈడగానొచ్చేది ఓల్వా ఏసీ బస్సు. ఎవరైనా గీ మిలమిల మెరిసే అద్దాల బస్సును చూడంగాల్ని ఏమనుకుంటారోలా? ప్రయాణికుల కోసమే తిప్పుతాండ్రనే కదా అనుకుంటారు. కానీ దీన్ని హైటెక్ లెవెల్లా గంజా స్మగ్లింగ్ కోసం వాడుతున్నారు. హౌ మామూలు అప్డేట్ కాదు పోన్రి. పుష్పరాజు 2 ఓ వర్షన్ అప్డేట్ ఇది. 20 కిలోల గంజాయిని 4 బ్యాగుల్లో సదిరి బస్సు లగేజీ బాక్స్ లో పెట్టుకుని ఒడిశా రాష్ట్రం నుంచి బయలుదేరిండట నాభి నాయక్ అలియాస్ హరి అనేటి మోతవారి. 20 కిలోలకి ఓల్వో బసేంద్ర వారి అనుకునేరు. 11 లక్షల మాలుగది. మందిని ఎక్కించుకొని ఎన్ని ట్రిప్పులు కొడితే వస్తాయి గన్ని పైసలు? అందుకే గీదందా చేస్తున్నట్టున్నాడు అన్న. కానీ అంతా అనుకున్నట్టయితదా? రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం కు ముందే తెలిసిందట ముచ్చట. అట్లా పోలీస్ సిబ్బంది అంతా కలిసి రామోజీ ఫిలిం సిటీ కాడ అడ్డయేసి బస్సు చెక్ చేస్తే గంజా స్మగ్లింగ్ బండారం బయటపడ్డది. తూకమేసి చూస్తే 20 కిలోల 600 గ్రాములున్నదట. అంటే అధికారుల లెక్క ప్రకారంగా 11 లక్షలు విలువ చేసే మాలన్నట్టు. కానీ చూడుండ్రి ఏం అప్డేట్ అయినరో స్మగ్లర్లు. ఏసీ ఓల్వో బస్సులేసుకొని స్మగ్లింగ్ చేస్తున్నారంటే దేశం ఎంత అభివృద్ధి చెందినరో చూడుండ్రి. ఇక ఈ దొరకబట్టిన గంజాయిని హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పచెప్పిండ్రు. గంజాయిని పట్టుకొని మంచి పని చేసిండ్రని సదరు ఆఫీసర్లు సిబ్బంది అందరినీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పెద్ద సార్లు మస్తు మెచ్చుకున్నారట. అట్లనే మన జోర్దార్ వార్తల తరపున కూడా ఈ ఆఫీసర్లందరినీ తారీఫ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇయాల రేపు గంజాయి జయంగా యూత్ పొలగాన్లు మస్తు ఆగమైతున్నారు. ఆఫీసర్లందరూ గిట్లనే డ్యూటీ గట్టిగా చేసి తెలంగాణను గంజాయి రహితంగా మారవాలని కోరుతున్నాం. హైదరాబాద్ ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్ అని అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్తాడు. యాదుందానుల్లా అగో గా డైలాగ్ ముచ్చట ఇప్పుడు ఎందుకంటారా?
ఇగో గీడొక సీన్ చూడంగా యాదొచ్చిందుల్లా. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆ సీన్ చూడండి. వామ్మో, చిన్నగా పొడుగు లేదు కదా తోవ మీద బండ్ల లైను. తెలంగాణల పెద్ద జాతర సమ్మక్క జాతరల కంటే ఎక్కువనే ఆగినాయి బండ్లు. పట్నం గల్లీలలా 10 నిమిషాల ట్రాఫిక్ ఆగితేనే కిలోమీటర్ల రకమాన్ బండ్లు తడుతాయి. ఇక ట్రాఫిక్ లో చిక్కుకున్నోళ్లకు మస్తు యాస్టకొస్తది. అసొంటిది బీహార్ దిక్కు ఔరంగాబాద్ రోహ్తాస్ నడుమ పెద్ద రోడ్డు మీద 4 రోజులకెంచి ఎక్కడి బండ్లు అక్కడనే ఆగి 65 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. 24 గంటల్లా 5 కిలోమీటర్లే కదిలినాయి అంటే వాళ్ళ గోసెట్లున్నదో చూడుండ్రి. చీమల లైన్లు కట్టినట్లే ఒకదానెనుక ఒక బండి అడుగులు అడుగేసినట్టే కదులుతున్నాయట. ఈ తొవ్వ ఢిల్లీకెంచి కోల్కతాకు పోతదట. మొన్నట్లా వానలు వరదలొచ్చేటట్టు దంచేటాలకు ఆడాడ తొవ్వ బందైందట. ఇక దీంట్లోనే పండగ సెలవులు కూడా అయిపోయాయి. అందరు కొలువులకు పోతుండేటాలకు పెద్ద పరేషాన్ వచ్చింది. ముంగటికి ఓలేక వెనకకు రాలేకుటయింది. మీదికెళ్లి అధికారులు ఎవ్వలు పట్టించుకుంటనే లేరట. తినేటందుకు తిండి లేదు, తాగేటందుకు నీళ్లు లేక అరిగోసపడుతున్నారు. తెల్వక రోడెక్కేటోళ్లతోని ఇంకింత ట్రాఫిక్ పెరుగుతూనే ఉన్నది తప్ప తగ్గుతనే లేదట. జనాలు చూసిండ్రు కదా గీల గోసెట్లున్నదో. అటు దిక్కేమన్నా పోయేదుంటే బంధు పెట్టుకోండ్రి. అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ ను మర్చి ఇది బీహార్, మస్తుంటది ట్రాఫిక్ టెర్రర్, రోడ్లెక్కితే పుడుతుంది హడలని మార్చి రాసుకోవాలన్న పట్టిండ్రు. ఇలా గోసను చూసిన దేశం జనాలు. సీఎం సాబ్ ఏదైనా తోపు నిర్ణయం తీసుకుంటే సార్ది బొక్కలేని చేయని తారీఫ్ చేస్తుంటారు. చివరస్తాల కాడ సార్కు కటౌట్లు కట్టి నీళ్లు కలిపిన పాలతోని పాలాభిషేకాలు ఎత్తుంటారు. పటాకులు కాల్చి పండుగ ఎత్తారు. ఇక గుళ్ళల్లో పెద్ద పెద్ద పండుగలప్పుడు పాలాభిషేకాలు చేసేది కూడా చూస్తూనే ఉంటాం. స్వచ్ఛమైన ఆవు పాలతోని పాలాభిషేకాలు చేసి కొలుతుంటారు. అచ్చంగట్లనే గిడొక మనిషికి క్షీరాభిషేకం చేసిండ్రు. మరి ఆయన అంత గొప్ప పని ఏం చేసిండు, ఏం కథ పూరా గరుచుకుందాం పాన్రి. అవ్వా, పాలు మంచిగా పోయి ఈపు దడవనట్టున్నది. ఆ నెత్తి కూడా మంచిగా గలదడుపు. పాలాభిషేకాలు ఫోటోలకు విగ్రహాలకు మస్తు కామన్ గాని బట్ ఫర్ ఏ చేంజ్ వెరైటీ ఉంటదని లైవ్ గా పెయి మీద ప్లాన్ చేసినట్టున్నారు తల్లి కొడుకులు. అసలు ముచ్చట ఏందంటే పెళ్లిళ్లకు పేరంటాలకు జోర్దారు ఎత్తున్నారు కదా. మరి ఇడుపు కాయిదానికి సెలబ్రేషన్ జోరు లేకుంటే ఎట్లని వెరైటీ ఉపాయం చేసిండు గీ అన్న. ఈయన ఇంటి ఆమెతోని ఇడుపు కాయిదం అయిందట. మాజీ ఆలికి భరణం కింద 12 తులాల బంగారం 18 లక్షల రూపాయలను ముట్ట చెప్పిండట. మరి ఎన్నేళ్లకు ఆలుమొగల పంచాది వాసిపోయిందో, విడాకుల పత్రాలను వంపించేతందుకు ఎంత గోస ఉచ్చుకున్నదో తెలియదు గాని విడాకుల అచ్చటాలకు మస్తు సంబురపడ్డాడు. పీడ విరగడైందన్నట్టే లీటర్ల కమానం పాలు తెచ్చుకొని తల్లితోని తానం చేపించుకున్నాడు. తల్లన్న గిట్లెందుకు ఎత్తునవని కొడుకును మందలియలేదంటే ముసలి వయసులా ఈ తల్లెంత గోసపడ్డదో మరి. ఇంకో కొత్త పెండ్లి కొడుకు లెక్క కొత్త బట్టలు దొడుక్కొని కేకు మీద హ్యాపీ డివర్స్ అని రాపించుకొని క్యాండిల్ ముట్టించి కేకు కోసి సంబరాలు చేసుకున్నాడు. ఇయాల్టి నుంచి నన్నెవడ్రా ఆపేది అన్నట్టే దునియాకు తెలిసేటట్టు జోర్దార్ దావత్ చేసుకున్నాడు. ఈ అన్ని ఏడుంటాడో తెలియదు గాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏ తిప్పలు లేకుండా సింగిల్ గా ఎంజాయ్ చేయని కొందరు, ఇంకో లగ్గానికి రూట్ క్లియర్ అని ఇంటిస్తున్నాడని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు జనాలు. ఒకప్పుడు ఆలుమొగలు విడిపోవడంటే పెద్ద పాపం లెక్కనే చూస్తుండే. నయా జమానాల మాత్రం కాయిదాలు జింపినంత కామన్ అయిపోయింది. ఇడుపు కాయిదం అని చెప్పుకునే తందుకే నారాజయ్యేటోళ్ళు. అసొంటిది సంబురాలు చేసుకునే కాడికచ్చింది కథ. యూత్ పిల్లగాన్లు చూస్తున్నారు కదా జమాన్ ఎట్లున్నదో. లగ్గాలు చేసుకునే ముంగట 1కి 2 కాకపోతే 100 సార్లు ఆలోచన చేసి లగ్గం చేసుకోండ్రి. చేసుకున్నాక ఉప్పు నిప్పు లెక్క కాకుండా నేనంటే నేను తక్కువ అన్నట్టే ఎవ్వలనాళ్ళు తక్కువ చేసుకొని దాంపత్య జీవితాన్ని గొప్పగా సాగియండ్రి, సరేనా? కొందరికి సినిమాలంటే షాన్ ఇష్టం ఉంటదుల్లా. తెర మీద కొద్దిసేపన్న కనబడాలని తీరు తీలరా ఈకమతులు వాడుతుంటారు. జీవితాన్ని త్యాగం చేసి ఎండి పరద మీద చిన్న పాత్రలన్నా కనబడాలని తాహతకు మించి శ్రమ పడుతుంటారు. రంగస్థలంలో మెప్పు పొందాలని ఇంటోళ్లను ఉద్యోగాలను సర్వస్వాన్ని ఓలిపోయేట లోగెత్తైతే గీ అన్న అంతకు మించి అన్న పాత్ర కోసం ఏం చేసిండో చూస్తే ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అంటారు పక్కా. వారెవ్వా, నాటిక రసవత్తరంగా నడుస్తున్నది కదా. అన్నేదో తోపు యాక్టరే ఉన్నట్టున్నాడు. యాక్టింగ్ కు షింపి టాకలేస్తున్నాడు పోన్రి. ఓస్నీ పాపం పాడుగాను. అన్న అస్సలకే తగ్గుతలేడు కదా. నాటికను రక్తిగట్టించేతందుకు కుక్క కాట్లను కూడా లెక్క ఎత్తలేడు. కేరళ దిక్కు మయ్యిలనే ఊళ్ళే దినాం కుక్కలు పిక్కలు వీక్తున్నాయట. జాగ్రత్తగా ఎట్లుండాలనో చెప్పేతందుకు
రాధాకృష్ణన్ అనే టాలెంట్ యాక్టర్ ఆయన లోపటున్న కళాకారుణ్ణి బయట పెడదామని చూసిండు. కుక్క లోపట లీనమయ్యిండు. బౌ బౌ అని మొరిగిండు. ఇక ఇంకేముంది, రియల్ లైఫ్ డాగు ఈ అన్న అరుపులకు జడుసుకుంది. మా ఇలాకాలకచ్చినవు ఎవడ్రా నువ్వు అన్నట్టే అన్న పిక్కలు వీకింది. అన్న మాత్రం అస్సలకే తగ్గలే. లోపటున్న టాలెంట్ నంతా బయట పెట్టిండు. శూనకాలు మానవులను ఎట్లా అరిగోసబెడుతున్నాయో అని నాటకం వేసి చూపెట్టిండు. ఇక అటెంక దవాఖానకు పోయి కుక్క కాటుకు సూది గుచ్చుపిచ్చుకున్నాడు. ఈ అన్న వీడియో ఇంటర్నెట్ లో బగ్గా వైరల్ అయ్యేటాళ్లకు అన్నను ఆస్కార్ కు పంపితే టామ్ క్రూయిజ్ ను వెనుకకు పెడతాడని, అన్న డెడికేషన్ ముందు పెద్ద పెద్ద సినీ యాక్టర్లు చిన్నపోతారని, డూపులు పెట్టుకుని ఫైటింగ్లు చేసే పెద్ద పెద్ద హీరోలు ఇంట్లో కూసోవాలని అనుకోవట్టిండ్రు. ఈ అన్న వైరల్ వీడియో చూసిన జనాలు కుక్క కాటను కూడా లెక్క చేయలేదంటే రేపు మల్లూహూడ్లా పక్క ఛాన్స్ వస్తది కావచ్చు. పోన్రి. నీళ్లు లేక నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ దిక్కు గోసపడుతున్నారని చెప్పుకున్నావా? ఇక రేవంత్ అన్న కంట్ల పడితే జప్పున కష్టాలు తీరుస్తాడని చెప్పుకున్నాం కదా. ఇక ఇవాళ అటు దిక్కే మల్లో కాడ నీళ్లు దొరుకుతలేవని రోడ్డెక్కిండ్రు కొందరు అమ్మలెక్కలు. మరి ఇలా తిప్పలు ఎట్లున్నాయో వాళ్ళనే అరుచుకుందాం పాన్రి. నీళ్ళ బిందె ఎత్తుకొచ్చి మొగలకు పువ్వు వండి పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అంటే పిల్లలంతా అల్లులను కొట్టుకుంటున్నాం, పీకులు ఆడుకుంటున్నాం. గడ్డన ఒకరొకరు ముఖాలు చూసుకోకుండా మేము ఒకరం పీకులు ఆడుకోం, ముఖం అడ్డ పెట్టుకుంటున్నాం. ఇట్లా పశుకాల్లో ఎంతగానో మమ్మల్ని న్యాయం చేస్తారు. గది గట్ల అడుగుండ్రక్క. మీ లెక్క రాష్ట్రంలో ఉన్న మహిళలంతా నిక్కచ్చిగా నిల్సుంటే ఉద్దర పథకాలు పెట్టి మోసమే చెయ్యరు ఈ ఉద్దర లీడర్లు. అమరాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లా తాగేతందుకు నీళ్లు లేవని కాలి బిందెలతోని రోడ్డెక్కిండ్రు అటు దిక్కు గోసపడుతున్న అమ్మలక్కలు. ఇక ఎట్లాగూ నిరసనకు కూసుంటాం, ఉన్న తక్లీఫ్లని చెప్దామని పింఛన్ల మీద రేషన్ సౌలతు లేదని అగ్గి మీద గుగ్గిలమైంది గీ అక్క. పాత సర్కారు ఉన్నప్పుడు అన్ని సౌలతులు బరాబర్ అందేటి. ప్రజాపాలన వచ్చినాక ప్రజల తిప్పలు తీర్చే లీడరే కరువైందని గోడల్లో పోసుకున్నది. ఇంకా మీదికెళ్లి ఓట్లు అడిగేటప్పుడు తప్ప లీడర్లు కానొస్తలేరని గరమైంది. ఇక అదే హోటక్కుతోని లీడర్ల ఈపు చింతపండు ఎత్తామని చెప్తున్నది. దినామీలో గోసలు చూస్తున్నా ఇప్పటిదాకా ఒక్క లీడర్ కూడా ఇలా తిప్పలు తీర్చేతందుకు ముంగట పడతలేరంటే టైం పాస్ పొలిటీషియన్లే కావచ్చు. మరి అయినా వాళ్ళేమన్నా గొంతెమ్మ కోరికలు కోరిన్రా? తాగేతందుకు గుక్కెడి నీళ్లు అడగకముందే ఇస్తామన్న ఉద్దర హామీలను నెరవేర్చుండ్రని అడుగుతున్నారు. మరి గవి కూడా తీర్చకుంటే ఎట్లా చెప్పుండ్రి? జనాలు చూస్తున్నారు కదా గిల్ల గోస ఎట్లున్నదో. ఎవ్వలన్నా ఉద్దర హామీలు ఇయ్యంగానే నమ్మి బోల్ర బొక్కల వడకుండ్రి. ముంగటున్నది ఓట్ల పండుగ కాబట్టి ఎవ్వలు పనులు చేత్తరు ఏందని ఓట్లు గుద్దే ముంగట ఆలోచన చేయిండ్రి. ఏమంటున్నాం? ఇప్పుడు తప్పితే మళ్ళా 5 ఏండ్ల దాకా ఇసొంటి ఛాన్స్ రాదు. మరి సరేనా? బళ్లకు కాలేజీలకు పిల్లగాన్లు టైంకి రావాలని, హాజరు శాతం మంచిగుండాలని రూళ్లు పెడుతుంటారు. మా కాలంలో బడికి టైంకు పోకుంటే ఎర్ర టెండల నిలబెట్టేటోళ్ళు మా సాలరు. ఇంకొందరికి చేతులు వాసేటట్టు పుస్తకాలలో ఉన్న పాఠాలన్నిటిని బుక్కులు రాపించేటోళ్ళు. కాలేజీలల్లో హాజరు శాతం తక్కువ ఉంటే ఫైన్లు కట్టిపించుకుంటారు. కానీ ఈ బడళ్ళు పిల్లగాన్లు లేటుగా వచ్చిండ్రని ఏ తీవ్ర పనిష్మెంట్ ఇచ్చిండ్రో చూసి వీళ్ళనేమనాలో మీరే అనుండ్రి. కాలుకు దెబ్బ తాకితే నొసలుకు మందు రాసినట్టు పిల్లగాండ్ల తల్లిదండ్రులకు వింత పనిష్మెంట్ ఇచ్చిండ్రు ఎములాడికాడి బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలున్న మేడంలు. దసరా సెలవులు శనివారంకి ఒడిచిపోయినాయట. అసలకే హాస్టల్ ఆయే. ఇక పోబుద్దిగాకనో ఎట్లనో తెలియదు గాని మంగళవారం నాడు పిల్లలు పోయిండ్రట. ఇక మేడంలు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనుకుంటా దసరా సెలవులకు పోయి ఆలస్యంగా వచ్చినోళ్ళు రంగు డబ్బా దేవాలని ఆర్డరేసిండ్రు. ఇక పెద్ద మేడంలు ఆర్డరేసిండ్రంటే రాజముద్ర వేసినట్టే కాబట్టి చేసేదేం లేక సప్పుడు చేయకుండా అడిగిన రంగు డబ్బా కొనుక్కపోయి ఇచ్చిండ్రు వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఈ రంగు డబ్బాలను మేడంలు ఇంట్లో పనులకు వాడతారా లేకుంటే సర్కారు బడిని చక్కదనంగా చేయడానికి వాడతారా అని ఈ ముచ్చట తెలిసినోళ్ళు డౌట్ అనుమానాలతోని తలకాయ గొక్కుంటున్నారు. అయినా వాళ్ళు పైసలు లేకనే పిల్లగాళ్లను సర్కారు బల్లే చదివిస్తున్నారాయే. మీదికెళ్లి అడ్డగోలు ఖర్చు పెట్టి రంగు డబ్బాలు దెమ్మనుడు న్యాయమేనా చెప్పుండ్రని మస్తు గరమైతున్నారు పిల్లగాండ్ల అమ్మనాయనలు. విద్యార్థి సంఘాల నాయకులు కనీసం బడికి రంగు కూడా వేయించలేని దుస్థితిలో ఉన్నదా ఈ సర్కారు? దీని మీద విద్యాశాఖ పెద్దసార్లు గట్టి చర్యలు తీసుకోవాలని గంటపదంగా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలోళ్ళు. మహిళా అక్కలు రాష్ట్రమంతా పైసలు లేకుండా ఉత్తగా బస్సు ఎక్కిపోయే తీరు సర్కారు ఫ్రీ బస్సు సౌలత్ చేస్తే కొందరికి కండ్లు చిట్టుకోమంటున్నాయి. సర్కార్లను నారాజ్ చేసేటందుకు సర్కారులు మహిళా అక్కల ఓట్ల కోసమే పథకం పెట్టిండ్రని పతిపచ్చపొల్లు దుమ్మెత్తి పోసేటట్టు కొందరు పని కట్టుకొని బస్సుల టైంపాస్ పనులు ముంగటేసుకుంటున్నారు. ఆంధ్ర దిక్కు బస్సుల ఉమెన్ ఎంపవర్మెంట్ను అక్క చూపెడతాంటే పాడులోకం వైరల్ చేస్తుంది. అరే పద్ధతేనా ఇది? మీరే చెప్పుండ్రి.
ఏహే తోపు పాక నువ్వు. జీవితంలా మినిట్ మినిట్ కావుంటే కాలం తిరిగి రానిది. దాన్ని వృధా చేయొద్దని ఎన్కటోళ్ళు చెప్పిన సుద్దులను తూచా తప్పకుండా వాటిస్తున్నది. ఆ మలక్కలంటే ఇంట్లో మస్తు పనులుంటాయి, ఈ రామ్ దొరకది. బస్సులో ఖాళీగా కూర్చొని ఏం చేస్తామని దుకాణంలో కొనుక్కొచ్చుకున్న అట్టి చేపల తోకలు ఈకలు తీసుకుంటా సమయాన్ని ఆదా చేస్తున్నది. చీరాలకెంచి ఒంగోలు పోతున్న బస్సులా మా రిపోర్టర్ అన్న కెమెరా కన్లకు చిక్కింది. మరి గీ బుడ్డరీలును ఇంటర్నెట్లో తిప్పుకుంటా ప్రతిపక్షపోళ్ళు ఎంత ఆగం చేస్తారో చంద్రన్న సర్కారు వృధా ఖర్చు చేస్తున్నదని. ఆయన సర్కారోళ్ళు ఏమన్నా తక్కువనా తీయండ్రి. పేద మహిళక్కల కోసం పెట్టిన పథకం మీద ప్రతిపక్షపోళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తాండ్రు కావచ్చు. మహిళల అభివృద్ధికి కాలు అడ్డం పెడుతున్నారని కుత్కెంత వంగ మొత్తుకుంటారు కావచ్చు. 2 రాష్ట్రాల సీఎం సార్లు చూస్తున్నారు కదా ఫ్రీ పథకం పనితనం ఎట్లున్నదో. ఈ ఫ్రీ బస్సులు చేయంగా నిత్యం కొలువులకు పనులకు పోయే అక్కలకు నిల్చునే సందులేక మస్తు గోసపడుతున్నారు. వాళ్ళ కోసానికి కూడా ఏదైనా ఉపాయం చేయుండ్రి. అట్లనే తెలంగాణ సర్కారు హైదరాబాద్ పట్నంలా బస్సులలా మొగోళ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన బస్ ఛార్జీలను కూడా దించి అందరి కోసం ప్రత్యేక బస్సులను పెంచుండ్రని కోరవట్టిండ్రు. మార్పు కోసం చేతిపాటికి ఓట్లేసిన మొగోళ్ళు. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లా ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.